అందరికీ శనార్థులు. ఇక నేను రానే వచ్చిన మీకోసం మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన. ముందుగాలనైతే పెద్ద ముచ్చట్లు చూద్దాం, అటెనక అసలు ముచ్చటకు వద్దాం. చిన్నన్న ఇక నువ్వు మొదలు పెట్టు, ఇప్పటికే ఆలస్యమైంది. తెలుగు రాష్ట్రాలల్లా మస్తుగా చేసుకున్నారు కార్తీక మాసం సంబురాలు. దర్శనం కోసం ఎగబడ్డారట భక్తులు. ఔటర్ రింగ్ రోడ్డు మీద అయింది మల్లో టక్కరు. నిమ్మలంగా బయటపడ్డ వీరో రాజశేఖరు. ఆత్మహత్య చేసుకున్న ఇంకో ఆర్టీసీ డ్రైవరు. ఇక ఏం చేస్తుందో చూడాలే మన సర్కారు. చలికి వణుకుతున్నా ఆగమల్లన్నా, ఇది నిజమా అబద్ధమా నువ్వే చెప్పాలన్నా. ఖమ్మం జిల్లాల బయటపడ్డ దొంగ నోట్లు లెక్క పెట్టేసరికి ఉన్నాయట కోట్లకు కోట్లు. మిషన్ భగీరథ పైపు లీక్ అయి ఉత్తుగానే పోతున్నాయట నీళ్లు. జర్ర ఒక్క పారి ఇటు దిక్కు చూడండి సార్లు. ఇక ఆనాకాలం వచ్చిందంటే అందరికీ ఎరికైన ముచ్చటే. పండగలే పండుగలు. ముందుగాల బతుకమ్మ, అటెనక పెత్తనామాస, అటెనక దీవుల పండుగ, ఇక ఆఖరికి కార్తీక పున్నము. ఈ ఏడైతే 2 రాష్ట్రాలల్లా పున్నము సంబరాలు మస్తుగా చేసిర్రు. ఒక్కపారి మనం గిట్లా చూద్దాం పారి. అబ్బబ్బా ఇసుక పోస్తే రాలనంత జనాలు ఉన్నారుగా. అర్రే గిడ కోలాట మాట చూస్తుంటే వెనకటికి మా ఊళ్ళో ఆడే భాగవతాలు గుర్తుకొస్తున్నాయి. చిన్న పెద్ద లేకుండా ఇంటి రాజులీడనే కనపడుతున్నారుగా. వీళ్ళు ఎవరో కానీ పాపాలు బాగా చేసిండ్రు అనుకుంటా, లెస్స మొక్కుతురుగా. మన పట్నంలా టక్కర్ అయిందంటే చాలు ముందుగాల యాదికి వచ్చేది పట్నం చుట్టూ ఉన్నగా పెద్ద రోడ్డు, గదే ఉల్లా ఔటర్ రింగ్ రోడ్డు. ఇక ఎప్పటి లెక్కనే గా రోడ్డు మీద మళ్ళీ టక్కర్ అయింది. అయింది మన అసువంటోళ్ళ టక్కర్ కాదు, ఒక పెద్ద మనిషి టక్కరు. గదెవల్దో మీరే చూడుర్రి. అర్రెర్రే మొత్తం కార్ అంతా నుజ్జు అయిందిగా. మళ్ళా పొద్దుగాలనేమో సోషల్ మీడియాలలో కార్లు అన్ని మందు బాటిల్ ఉన్నాయి అనగానే రాజశేఖర్ సార్ భార్య జీవితమ్మ గిదంతా ఉత్తదే అంత అబద్ధం అని అన్నది. ఇందా మాగు. అందరికీ నమస్కారం. మార్నింగ్ నుంచి రాజశేఖర్ గారిని అభిమానించి అందరూ చాలా టెన్షన్తో రాజశేఖర్ గారికి యాక్సిడెంట్ అయిందన్న న్యూస్ టీవీలో చూసినప్పటి నుంచి నాకు కాల్స్ చేస్తూ ఉన్నారు. మీ అందరికీ అసలు ఏం జరిగిందో చెప్పాలని నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. టీవీలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టీవీలో వెబ్సైట్స్లో రకరకాలుగా న్యూస్ వస్తుంది. బట్ యాక్చువల్గా జరిగింది ఏంటంటే నిన్న నైట్ రాజశేఖర్ గారు ఆర్ఎఫ్సి నుంచి రిటర్న్ వస్తున్నారు అరౌండ్ 1:30. వచ్చేటప్పుడు ఆయన కారు అదే బెంజ్లో ట్రావెల్ చేస్తున్నారు. ఆ కారు టైర్ బ్లాస్ట్ అయ్యి కారు కొంచెం అన్కంట్రోలబుల్ స్టేట్లో డివైడర్ని గుద్దుకొని పక్క సైడ్ టాప్ లై పక్క వైపు పడిపోయింది. పడిపోయిన వెంటనే ఆపోజిట్ సైడ్ వచ్చే వెహికల్ ఒకటి ఆగి అందులోంచి ఫ్యామిలీ 3-4 టువర్డ్స్ ద కార్ వచ్చారంట. అప్పటికి రాజశేఖర్ గారు అరవడం జరిగింది. వాళ్ళు లోపలికి చూశారు. దే ఐడెంటిఫై రాజశేఖర్ గారు అంట. ఈయన కూడా నేను రాజశేఖర్ అని చెప్పారు. తర్వాత వాళ్ళ హెల్ప్తో ఆ కార్ నుంచి బయటకు వచ్చి అప్పుడు ఈయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడంతో ఎవరైతే ఆయనను బయటకు తీశారో వాళ్ళ ఫోన్ తీసుకొని పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది.
అలాగే మాకు కూడా కాల్ చేశారు. కాల్ చేసి ఇట్లా జరిగిందని చెప్పి నేను వీళ్ళ కార్లోనే వస్తున్నాను, సో మీరు ఎదురు రండి, యూ కెన్ పిక్ మీ అప్ అని చెప్పారు. మేము అలాగే మేము ఎదురెళ్ళి సగం రూట్లో ఆయన ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చేసాం. ఇన్ ద ప్రాసెస్ పోలీస్తో రెగ్యులర్ కాన్స్టెంట్ టచ్లో ఉన్నాను నేను. అక్కడ నైట్ పోలీసు శ్యామ్ గారని సందీప్ గారిని అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకి అన్నీ జరిగింది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అక్కడ రాజశేఖర్ గారి బిలాంగింగ్స్ అయ్యి ఏమున్నాయని నన్ను అడిగారు. మేము చెప్పాము, వాళ్ళు వెరిఫై చేశారు. చేసి అన్నీ కన్ఫర్మ్ చేసుకున్నాక వాళ్ళు ఓకేమో వాట్ ఎవర్ ద ఫార్మాలిటీస్ మేము చేస్తాము. రాజశేఖర్ గారు సేఫ్ కదా అని 1-2 సార్లు అడిగారు. ఆయనతో కూడా రాజశేఖర్ గారితో కూడా ఫోన్లో మాట్లాడారు వాళ్ళు. ఆ తర్వాత ఇంటికి వచ్చేసి ఆయన ఫ్రెండ్ ఒక డాక్టర్ గారు వచ్చారు, ఆయన చూశారు. ఈజ్ పర్ఫెక్ట్లీ ఫైన్, అస్సలు ఏ మాత్రం దెబ్బలు తగలేదు ఎక్సెప్ట్ ఒక చిన్న స్క్రాచ్ తప్ప. దానికి ఆయన ఫస్ట్ ఎయిడ్ చేసి బాడీ పెయిన్స్ ఉన్నాయంటే ఒక పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయారు. అలా ఆ తర్వాత కూడా నేను పోలీస్తో కాన్స్టెంట్ టచ్లో ఉన్నాను. మార్నింగ్ కూడా సిఐ గారు వెంకటేష్ గారితో కూడా మాట్లాడుతూనే ఉన్నాను. సో ఈ వాట్ ఎవర్ జరిగింది ఒకసారి స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి అని చెప్పారు. తప్పకుండా అదే రాజశేఖర్ గారు కొంచెం బెటర్గా ఫీల్ అయినప్పుడు మీ వీళ్ళు చూసుకొని రండమ్మా అన్నారు. వస్తామని చెప్పాము. జరిగింది ఇది. ఇట్స్ డెఫినెట్గా మేజర్ యాక్సిడెంట్. కానీ రాజశేఖర్ గారిని అభిమానించి అందరి ప్రేమ అభిమానంతో ఈజ్ సేఫ్, చాలా క్షేమంగా బయటపడ్డారు. మీ అందరి లవ్ అండ్ ఎఫెక్షన్కి థ్యాంక్స్ అండి. వెనకటికి మన ఇండ్లల్లో ఏమన్నా కావాలని కొట్లాడితే గంటకో రోజుకో వారానికో కొనిస్తుండే. ఇక గిట్లనే దగ్గర 40 యొద్దులకు వెళ్ళి తెలంగాణలో ఆర్టీసీ అన్నలు కొలువులు బంద్ పెట్టి కొట్లాట చేస్తున్నా సర్కారు మాత్రం నిమ్మకు నీరెక్కనట్టు చూస్తుందట. ఇక ఈ బాధలు తట్టుకోలేక మైబాదులా ఇంకో ఆర్టీసీ డ్రైవర్ అన్న ఇంత రాత్రిపూట పురుగుల మందు తాగి జీవిడ్చిండట. ఈ ముచ్చట తెలవంగానే మన కార్మికులు మల్లలొల్లి పెట్టిర్రు. నువ్వు ఆగమంటే నేను ఆగుతానా ఏంది అని ఎట్లా ఉరుకుతుండో చూడుర్రి. అసలే మా కొలువుల పంచాయతీ మాకుంటే మీ పోలీసు వాళ్ళేంది అని ఎట్లా ధర్నా చేస్తారో. పాపం మన ఆర్టీసీ అన్నల కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏమో. దినం మన మల్లన్నతోటి నేను పడుతున్న కష్టం మీరు అందరూ చూస్తూనే ఉన్నారుగా. ఇవాళనేమో ఇంత డ్యూటీకి బంద్ పెట్టి ఏడాగమవుతుండో ఏమో. ఓ చిన్నన్న, మన మల్లన్న కాడికి పో అంటే ఎవలో మంచిగా చెద్దరు కప్పుకొని పండుకున్న వాళ్ళ కాడికి పోయినవేందన్నా. ఇంత వాళ్ళ ఇంటోళ్ళు చూసిర్రంటే కొడతారే. జర మన మల్లన్నను చూపెట్టు. పీకపోతాయి ఓపిల్గా ఇంకో చెద్దరు కప్పు నాకు సార్ లాగుతలేదు. వాళ్ళంతా వలుపుతాంది. అనుకున్నా నువ్వు మంచం పడతావని నాకు ఎరికే, ముందుగానే అనుకున్నా. అమ్మా 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 నేను రాను. వార్తలు ఏం లేవు ఇలా, నేను రాను. అమ్మా నీకు చక్కగా చెప్తే అర్థం కాదుగా. ముళ్ళుగార తీసుకొని ఓడిస్తే గానీ మాట అయినవు. ఇప్పుడు మంచిగా అయిందా? ఏంది మంగమ్మ ఒక్కటే నోరు పారేసుకుంటున్నావు. అసలే పానం నిమ్మలంగా లేదని నేను అవస్థ పడుతుంటే ఒక్కటే లొల్లి పెడుతున్నావు. ఏంది నీ లొల్లి? పొద్దంతా సోపదిగాల నేసుకొని తిరిగేటప్పుడు నొప్పులు రావు. పని అనగానే అన్నీ ఆదికొస్తాయి కదా. నువ్వు నన్ను ఊకే ఒర్రియకు మంగమ్మ. నాకు నీతో ఒర్రే ఓపిక గిట్ల లేదు. ఓ నట చక్రవర్తి, నట సామ్రాట్ బాగానే యాక్షనింగ్ చేసినావు కానీ ఇక లేచి ఇవాళ ముచ్చటేందో చెప్పు. ఓ ఎడ్డి మంగమ్మ, ఒక్క పారన్న అయ్యో అనిపిస్తలేదా? చిన్న ఇక నువ్వన్న పోయి గయ్యరన్న డాక్టర్ పట్టుకరాపోరా. ఇక ఈ బాధ నేను పడలేను కానీ. అమ్మో అయ్యో, మనం మల్లన్నకు నిజంగానే జ్వరం వచ్చినట్టుందిగా. మల్లన్న, ఓ మల్లన్న, ఏమైందా నీకు గట్ల వణుకుతున్నావు? నువ్వు నాతో మాట్లాడకు. అసలే పడిషం బట్టి దగ్గు లేచి ఊళ్ళంతా పోట్లు పొడుస్తా అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? పో, నా కంటికి కనపడకు. నువ్వు ఒక కంటికి కనపడకు పో. అది కాదు మల్లన్న, దినాం నువ్వు గిట్లనే నన్ను ఆగం చేస్తున్నావుగా. అట్లనే ఇవాళ గిట్లా ఊకనే అంటున్నావు అనుకొని నిన్న మల్లన్న ఏం అనుకోకే. అయినా నీకేమైందో చెప్పు, నేను మందులు పట్టుకొస్తా.
ఇక పోనీలే ఈ ఒక్క పారుకుంటున్నా. ఇక ఆయన రాత్రి అడవిలోకి వెళ్ళి సైకిల్ మీద ఇంటికి వచ్చినాక బైక్ ఆడికి పోయి ఎంత సరిపెట్టినా అట్లనే ఇంటికి వచ్చేసరికి ఇక ఆయన ఇట్లా అయింది మంగమ్మ. పొద్దుగాలకే లేద్దామంటే నాతో అయితేనే అయితే లేదు. జర్రా ఆగు మల్లన్న, అంత అవస్థ అవుతుందంటే అసలు నేను ఆఫీస్కి వచ్చేదాన్నే కాదు. నిన్న ఆలస్యంగా వచ్చి పండుకున్నావని దబ్బడు వచ్చిన. అయితమే కానీ ఆగు, నేను మన పెద్ద సారును అడిగేస్తా, వచ్చి నిన్ను దావకానికి తోలుకపోతా. తొందరగా రా మంగమ్మ, ఈడ నాకు అయితలేదు, తొందరగా రా. సరే వస్తన్నా, ముచ్చట్లు చెప్పి ఎమ్మటే వస్తా. చూసినారుల్లా మన మల్లన్న ఒక్క పూట ఆలస్యంగా వచ్చేసరికి జ్వరం పట్టుకుంది. ఇక చలికాలం షురువు అయిందిగా, జర్రంతా మీరుగిట్లాగా మోటార్ సైకిళ్ళ మీద బస్సులలో పోయేటప్పుడు చలిటోపీలు షటర్లు వేసుకోర్రి, లేకపోతే మీగిట్లా మళ్ళా జ్వరం పట్టుకుంటుంది. గిది దొంగ నోటేనా? మరి గిది ఏమో నాకేం అర్థమైతలేదుల్లా, అసలుకే రోజులు మంచిగా లేవు. మీరు గిట్లా ఎవరు పైసలు ఇచ్చినా చూసి తీసుకోండి, ఎందుకంటే ఖమ్మంలో ఫైనాన్స్ నడిపేటోళ్ళని పట్టుకుంటే మొత్తం దొంగ నోట్లే బయట పడ్డాయి. అర్రెర్రే ఎవరో కానీ మస్తు తయారు చేసిర్రు, ఇవన్నీ నిజం పైసలే అనుకునేరు, అన్ని దొంగ నోట్లే. అసలు ఇవి ఆడికెళ్ళి వచ్చినాయో చెప్పు సారు జర నువ్వు. ఎస్కే మదార్ అనే వ్యక్తి గౌరీగూడెంలో ఒక శ్రీనివాసం ఏర్పరచుకొని గత 10-15 సంవత్సరాల నుండి ఒక టీమును తయారు చేసుకొని వారి ద్వారా అమాయకమైన జనాలని వివిధ పద్ధతులలో ఏ విధంగా మోసగించాలనే ఉపమానాలతోటి కొన్ని అఫెన్స్ చేయడం జరిగింది. అతనితో పాటుగా గాయం వెంకటనారాయణ చోడవరం వెలుచుంటుంది. అదేవిధంగా అతని డ్రైవర్ అయినటువంటి వ్యక్తి కోట హనుమంతరావు గండుగలపల్లి, డ్రైవర్ గాయం వెంకటనారాయణ మదర్, వీళ్ళతో పాటుగా వాళ్ళు కొంతమంది కూడా ఈ మోసపూరితంగా జనాలను డబ్బులు ఇస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో సిపి గారి ఆదేశానుసారంగా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, తర్వాత సురేష్ మరియు తర్వాత ఎస్ఐస్, తర్వాత రూరల్ సిఐ కర్ణాటకలు అందరూ వచ్చి రైడ్ చేస్తే మనకు కొంత ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్లో భాగంగా కేసు నమోదు చేయడం జరిగింది. అతన్ని కూడా జైలు పంపడం జరిగింది. దాంట్లో ఇప్పటికనే మనకు కూడా ఈ మల్లపాడు ప్రాంతాల్లో కూడా ఒక డంపును గత 3 నెలల కింద మల్లపాడు సెంటర్లో ఫైనాన్స్ కడతా అని చెప్పేసి ఇక్కడ ఇల్లును నెలకు 5,500 రూపాయల రెంట్ తీసుకుని అడ్వాన్స్గా 10,000 ఇచ్చేసి ఇక్కడ ఫైనాన్స్ పేరు మీద రూమ్ తీసుకోవడం జరిగింది. ఈ రూమ్లో ఒక కార్డ్బోర్డ్ ద్వారా ఒక 5 కార్డ్బోర్డ్ తీసుకొచ్చేసి ఈ 3 వ్యక్తులు దాంట్లో ఒక 110 కోట్లకు సంబంధించిన విధంగా మనకు డంపును తయారు చేశారు. దానికి సంబంధించిన రూపాయలు కూడా దాంట్లో పిచ్చి కాగితాలన్నీ 1,000 రూపాయలు 500 రూపాయల తీసుకుని వచ్చి, అదేవిధంగా ఈ టేప్లకి సంబంధించిన ప్రసాద్ అనే వ్యక్తిని వీళ్ళు మోసం చేయడం జరిగింది. ఎందుకంటే 20 కోట్లు ఇస్తే దగ్గర 110 కోట్లు ఇస్తామని చెప్పేసి అతన్ని మభ్యపెట్టడం జరిగింది. ఇతని మాయలో పడి అతను కాంప్లైంట్ మనం మర్లపాడులో కూడా మనం కేసు నమోదు చేయడం జరిగింది. ఆ యొక్క రద్దయిన నోట్లను తీసుకొచ్చి ఈ 1,000 రూపాయల నోట్లు 500 రూపాయల నోట్లు తీసుకొచ్చి ఒకదాని ఒకటి పెట్టి ఒక 110 కోట్లకు సంబంధించిన విధంగా ఇక్కడ డంప్ను ఏర్పాటు చేసి ఎవరు తెలియకుండా దాన్ని వీడియో తీసి వాళ్ళకి ప్రతి ఒక్కరికి షేర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ విధంగా చాలా మంది ఈ యొక్క డంపు చూపెట్టి మోసపోయిన సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. మనం బువ్వ లేకున్నా ఉంటాం, చిరుతిండ్లు లేకున్నా ఉంటాం, మంచి బట్టలు లేకున్నా ఉంటాం, ఉన్నయే వేసుకొని సంబరపడతాం. కానీ నీళ్లు లేకుంటే మాత్రం అసలు ఉండం కదా. అసువంటిది గీడ నీళ్ళు ఎట్లా పోతున్నాయో చూడుర్రి. గీడికెళ్ళి వచ్చేటి పక్క పొట్టి ఉన్న చెరువు అలుగు పోస్తేనో లేకుంటే కుంట నిండుతూనో వచ్చే నీళ్లు కావు. గా సిద్దిపేట జిల్లాల అక్కన్నపేట మండలం కుందినేనిపల్లి కాడ మన సర్కారు చేసిన మిషన్ భగీరథ పైపులకెళ్ళి వస్తున్నాయిలా. గా పైపు పగిలి నెలలు అవుతుందంట. ఇక ఎట్లాగో ఇక్కడ పంటలకు నీళ్లు సరిపోని లేవు కాబట్టి ఆయన రైతులు వాళ్ళ భూములకు నీళ్లు మలుచుకుంటారట. ఇక ఇంకా కొంతమంది అయితే ఎవరో కావాలనే పగలగొట్టిరనంటారు. ఎదురు చూడాలే ఎప్పుడు ఈ పైపు మంచిగా చేస్తారో మన సర్కారు ఆఫీసర్లు. ఇక చూసిరుగా ఇయాల్టి ఆగమాగం ముచ్చట్లు. తెలుగు రాష్ట్రాలల్లా మస్తుగా చేసుకున్నారు కార్తీక మాసం సంబురాలు. దర్శనం కోసం ఎగబడ్డారట భక్తులు.
ఔటర్ రింగ్ రోడ్ మీద అయింది మల్లో టక్కరు. నిమ్మలంగా బయటపడ్డ వీరో రాజశేఖరు. ఆత్మహత్య చేసుకున్న ఇంకో ఆర్టీసీ డ్రైవరు. ఇక ఏం చేస్తుందో చూడాలే మన సర్కారు. చలికి వణుకుతున్నా ఆగమల్లన్నా. ఇది నిజమా అబద్ధమా నువ్వే చెప్పాలన్నా. ఖమ్మం జిల్లాల బయటపడ్డ దొంగ నోట్లు లెక్క పెట్టేసరికి ఉన్నాయట కోట్లకు కోట్లు. మిషన్ భగీరథ పైపు లీక్ అయి ఉత్తుగానే పోతున్నాయట నీళ్లు. జర్ర ఒక్క పారి ఇటు దిక్కు చూడండి సార్లు. మళ్ళా రేపు మంచి మంచి ముచ్చట్లతోటి మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా దండాలు.